శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం. శుక్రుడు మారిన కర్కాటక రాశి 3వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 3వ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 3వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు అనేవి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఉంటాయి. ఏ ఏ విషయాల్లో 3వ స్థానంలో ఉన్న శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే శుక్రుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఉన్న శుక్రుడు ప్రధానంగా వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు కలిగింపజేస్తాడు. ఉద్యోగమైన, వ్యాపారమైన కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. కానీ వ్యాపారంలో అయితే పెద్ద స్థాయి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అది కూడా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వృషభ రాశి వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఈ సమయంలో పార్ట్నర్స్ మిమ్మల్ని నట్టేట్లో ముంచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఎందుకంటే పార్ట్నర్స్ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే సమయంగా దీన్ని వర్ణించాలి. ఎందుకంటే పార్ట్నర్స్కి స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థ చింతనతో అనుకోకుండా మిమ్మల్ని మోసం చేసి పెద్ద మొత్తంలో మీకు నష్టం వచ్చేలాగా చేస్తారు. దానివల్ల ఒక్కొక్కసారి మీరు కంపెనీలు మూసివేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అందుకే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఈ సమయంలో అంటే జూలై 4వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో కొత్త అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. ఏ అగ్రిమెంట్ చదవకుండా సైన్ చేయకండి. అలా చేస్తే పార్ట్నర్ మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఖర్చులు ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి రుణ బాధలు కూడా పెరుగుతాయి కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అవమానాలు అకారణంగా ఎదురవుతాయి. దానివల్ల మనోవ్యాకులత పెరుగుతుంది. నమ్మించి మోసం చేసిన వాళ్ళ వల్ల, వెన్నుపోటు పొడిచిన వాళ్ళ వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్ లో లేనిపోని అవమానాలు ఎదుర్కొనే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఓర్పుతో మీ సమస్యను మీరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. దాని ప్రకారం అడుగులు వేయండి. అంతేగాని అనవసరమైన అయోమయానికి, భయోత్పాతానికి లోను కాకండి. ఎందుకంటే నమ్మించి మోసం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు. అయినా కూడా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆధిపత్యం తీసుకుంటే గనక వృషభ రాశి వాళ్ళకి శుక్రుడికి ఏ ఏ ఆధిపత్యాలు వచ్చినాయి అంటే లగ్నాధిపత్యం వచ్చింది, అదేవిధంగా షష్టాధిపత్యం వచ్చింది. అంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశికే ఆధిపత్యం వచ్చింది, దాన్ని లగ్నాధిపత్యం అంటారు. అలాగే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు తులారాశి 6వ రాశి అవుతుంది, అంటే షష్ఠ రాశి అవుతుంది, షష్టాధిపత్యం వచ్చింది.
లగ్నాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి, లగ్నం అంటే ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూడా ఆడవాళ్ళైతే గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళైతే జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు లేదా స్కిన్ డిసీజెస్ ఇలాంటివి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సమయంలో అటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే షష్టాధిపత్యం కూడా శుక్రుడికి వచ్చింది, 6వ స్థానాధిపత్యం వచ్చింది. 6వ స్థానం అంటే రోగ రుణ శత్రుస్థానం. అందుకే అనారోగ్యాలు వెంటాడే అవకాశం ఉంటుంది, అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది, శత్రుబాధలు పెరిగే అవకాశం ఉంటుంది. లగ్న షష్టాధిపతి అయ్యాడు కాబట్టి, తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలను వృషభ రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ వరకు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి మారే వరకు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాల పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు పంతులు గారికి, బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం, శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించటం,
శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.